అంగన్వాడీ సోదరిమణులందరికీ నమస్కారం. అంగన్వాడీ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోస్ లైక్ చేయండి. ఇంపార్టెంట్ అప్డేట్ అయితే వచ్చింది, దాని గురించి డిస్కస్ చేద్దాం. తెలంగాణ అంగన్వాడీ సిఐటియు సమావేశంలో అయితే అంగన్వాడీల పట్ల అలసత్వం వహిస్తున్న ప్రభుత్వం పట్ల గట్టి వ్యతిరేక నిర్ణయం అయితే తీసుకున్నట్టు తెలుస్తోంది. అదేంటంటే జూలై 15న తెలంగాణలోని ప్రతి ఎమ్మెల్యే ఇంటి ముందు అంగన్వాడీ టీచర్లు ఆయాలు ధర్నా చేయాలని నిర్ణయించడం జరిగింది. జూలై 15వ తేదీ అంటే రేపే ఆ రోజు మరి అంగన్వాడీ కేంద్రాలన్నింటినీ కూడా బంద్ చేసి ఎమ్మెల్యేల ఇంటి ముందు టీచర్లు ఆయాలు ధర్నా చేసి, అదేవిధంగా మరి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు జూలై 20 తర్వాత బడ్జెట్ ప్రవేశపెడుతున్నారు కాబట్టి ఆ బడ్జెట్లో ఐసిడిఎస్ అంగన్వాడీ వ్యవస్థకి ఎక్కువ మొత్తంలో బడ్జెట్ కేటాయించాలనే ఉద్దేశంతో ఆ బడ్జెట్కు ముందే ఈ జూలై 15న ఎమ్మెల్యేల ఇంటి ముట్టడి మరియు జూలై 19న తెలంగాణ రాష్ట్ర ఐసిడిఎస్ కార్యాలయ ముట్టడి చలో హైదరాబాద్ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లయితే తెలంగాణ అంగన్వాడీ సిఐటియు యూనియన్ అయితే తెలిపింది. అంటే ముఖ్యంగా భారీ ఎత్తున అంగన్వాడీ టీచర్లు జూలై 15న ప్రతి ఎమ్మెల్యే ఇంటి ముందు ధర్నాలో పాల్గొనాలని తెలియజేశారు. అదేవిధంగా జూలై 19న ప్రతి అంగన్వాడీ టీచర్, ప్రతి అంగన్వాడీ ఆయా కూడా ఐసిడిఎస్ ముట్టడి కార్యాలయం ముట్టడికి రావాలని చెప్పి కోరుతున్నారు. మొత్తానికైతే 20 డిమాండ్ల సాధనే లక్ష్యంగా ఈ ధర్నాకైతే పిలుపునిచ్చారు. మరి ముఖ్యంగా అంగన్వాడీ కేంద్రాలు బంద్ చేసినప్పుడు ప్రభుత్వాలు అయితే ఆల్టర్నేట్గా ఎవరినో ఒకరి చేత అంటే ఆశా కార్యకర్త కానీ తర్వాత ఇతర గ్రామ పంచాయతీ అధికారులతోటి అంగన్వాడీ కేంద్రం నడిపించేటువంటి ప్రయత్నాలు చేస్తుంటారు. మరి ఈసారి జూలై 15న అంగన్వాడీ కేంద్రాలు బంద్ అయిన చోట రాష్ట్ర ప్రభుత్వం ఏమైనా ఆల్టర్నేటివ్ నడిపించేదానికి ప్రయత్నం చేస్తుందని చూద్దాం. మొత్తానికైతే సంఘటితంగా అంగన్వాడీ కార్యకర్తలు పోరాటం చేయాల్సినటువంటి అవసరం ఉంది. అప్పుడే అంగన్వాడీ యొక్క జీతాలు పెరిగే అవకాశం ఉంది. ఎందుకంటే ఎన్నికల మేనిఫెస్టోలో ఎన్నో హామీలు ఇచ్చారు. ప్రభుత్వం ఏర్పడి 6 ఏళ్ళు కావస్తున్నా ఇంతవరకు ఎలాంటి హామీలపై స్పష్టత రావట్లేదు. ముఖ్యంగా మరి 18,000 వేతనం, పెన్షన్, గ్రాట్యుటీ, రిటైర్మెంట్ బెనిఫిట్ పెంచడం, ఆయాలకి పాత పద్ధతిలో ప్రమోషన్ ఇవ్వడం, అంటే 10వ తరగతితోనే ప్రమోషన్ ఇవ్వాలి. ఇప్పుడేమో నూతన విద్యా విధానం ప్రకారం ఇంటర్మీడియట్ ఆయాకు కానీ టీచర్ కానీ ఇంటర్మీడియట్ విద్యార్థి నిర్ణయించారు కాబట్టి పాత పద్ధతిలోనే అంటే 10th క్లాస్ పాస్ అయిన ఆయాలందరికీ కూడా ప్రమోషన్ ఇచ్చేటువంటి ఏర్పాటు చేయాలనే ఉద్దేశం, తర్వాత రిటైర్మెంట్ బెనిఫిట్ పెంచాలి, పెన్షన్, గ్రాట్యుటీ తదితర సౌకర్యాలను కల్పించాలనే ఉద్దేశంతో ఈ జూలై 15న ఎమ్మెల్యేల ఇంటి ముట్టడి, జూలై 19న తెలంగాణ రాష్ట్ర ఐసిడిఎస్ కార్యాలయం ముట్టడి చలో హైదరాబాద్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని అంగన్వాడీ యూనియన్ పిలుపునిస్తున్నాయి. ఖచ్చితంగా ఈ అప్డేట్ మీకు తెలియజేయాలని వీడియో చేస్తున్నాను. మీకు అందరూ తెలిసిన విషయమే, కానీ అందరూ భారీ ఎత్తున మండల స్థాయి నుంచి జిల్లా స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు భారీ ఎత్తున పాల్గొంటారని ఆశిస్తూ విష్ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ.